నమస్తే. తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ హోరాహోరీగా కొనసాగుతున్నాయి. అన్ని జిల్లాల్లో ఒక ఎత్తు అయితే నల్గొండ జిల్లాలో మరొక ఎత్తులాగా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. నల్గొండ జిల్లాలోని ఒక గ్రామంలో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులకు సమానమైన ఓట్లు రావడంతో ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన మనుషులకే విజేతగా ప్రకటించారని పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేపట్టారు. ఇలా ఎన్నికల కమిషన్ దగ్గరకు కూడా వాళ్ళు రావడం జరిగింది. సో మాట్లాడదాం వాళ్ళతోని. అన్న నమస్తే, ఏ ఊరు నుంచి వచ్చినారన్న? నల్గొండ డిస్ట్రిక్ట్ నాంపల్లి మండలం టీపీ గౌరవం గ్రామం విలేజ్ నుంచి వచ్చినాము. మా గ్రామంలో ఇద్దరు క్యాండిడేట్లు నిలబడ్డారు. ఏం పేరు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ బలపరిచిన వ్యక్తి ముమ్మడి లక్ష్మీ ప్రసన్న గారు, మా క్యాండిడేట్ కొమ్ము యాదమ్మ గారు ఇద్దరు ప్రత్యర్థులుగా నిలబడి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. మేము అయితే హోరాహోరీ ప్రచారం తర్వాత ఎలక్షన్ రోజు హోరాహోరీగా జరిగినాయి. తర్వాత రిజల్ట్ వచ్చే టైంకు కౌంటింగ్ సెంటర్లో మా క్యాండిడేట్ను మా ఏజెంట్ను ఒక 10-15 ఫీట్ల దూరంలో కూర్చోబెట్టి అసలు ఏ ఓట్లు అని చెప్పి గుర్తులు చూపించకుండా దూరంలో కూర్చోబెట్టి ఆర్ఓ గారు వాళ్ళ ఇష్టానుసారంగా ఇద్దరిని ఈక్వల్ గా వచ్చినాయని చెప్పి వాళ్ళే చెప్పి తర్వాత వారివి ఇన్వాల్యూడ్ ఓట్లను తెచ్చి వాళ్ళ దాంట్లో కలిపి వాళ్ళకు ఒక ఓటు మెజారిటీ అని చూపించి మా క్యాండిడేట్లు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే మా ఏజెంట్ ఆర్గ్యుమెంట్ చేస్తుంటే కూడా పట్టించుకోకుండా మా ప్రత్యర్థి వాళ్ళ భర్తను పిలిపించుకొని కౌంటింగ్ హాల్ పరిసర ప్రాంతాల్లోకి పిలిపించుకొని ఫోన్లో మాట్లాడి 3-4 సార్లు ఫోన్లో మాట్లాడి కరెంటు పోయే ఏర్పాట్లు చేసి 3-4 సార్లు కరెంట్లు పోయేటట్టుగా చేసి వాళ్ళకు మెజారిటీ ఉన్నట్లుగా చూపించి బలవంతంగా ఒక 20-30 మంది పోలీసు వారిని సహకారంతో మా అభ్యర్థిని మా ఏజెంట్ను బలవంతంగా బయటికి నెట్టేసి బయట గేట్ తాళాలు వేసుకొని లోపల వాళ్ళు మెజారిటీ వచ్చిందా ఒక కోటి మెజారిటీ అని చెప్పి వాళ్లకు గెలుపుగా చూపడం జరిగింది. ఇది గెలుపు కరెక్ట్ కాదు. ఇది మీరు ఆలోచన చేసి మీరు మాకు న్యాయం చేయాలని ఎంత వేడుకున్నా గానీ మమ్మల్ని పైనుంచి ఒత్తిడి ఉందని చెప్పి 10 సార్లు పైనుంచి ఒత్తిడి ఉందన్నది. పైనుంచి ఒత్తిడి, అసలు పైనుంచి ఒత్తిడి ఏంది? ఆర్ఓ గారు అని అంటే ఖచ్చితంగా నిజాలు ఒప్పుకొని నిజాలు చూసి ప్రత్యక్షంగా ఏదుందో అది చేయాల్సిన ఆర్ఓ గారు పార్టీల అండతోటి పక్షపాతంగా మమ్మల్ని అన్యాయానికి గురి చేసిన ఆర్ఓ గారిని మరి ఆ పైనుంచి మాట్లాడిన వారెవరో వారి ఫోన్ డేటాను దీపించి ఆ రోజు మాట్లాడిన ప్రత్యర్థి ఆ ఆవరణలోకి వచ్చిన ప్రత్యర్థిని వీరందరినీ విచారణ చేసి మరి రీకౌంటింగ్ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేకూర్చాలని గౌరవ ఎమ్మెల్యే గారిని, ప్రభుత్వాన్ని, గౌరవ ఎన్నికల సంఘాన్ని మేము కోరడానికి ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. నిన్న కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం గారికి ఒకటి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మాకు ఎట్టి పరిస్థితుల్లో రీకౌంటింగ్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా మాకు న్యాయం చేకూర్చే విధంగా ప్రభుత్వం గాని ఎన్నికల సంఘం గాని మాకు సహకరించాలని మీ ద్వారా అందరికీ నమస్కారం చేస్తా ఉన్నాం. అంటే ఏం జరిగింది అసలు ఎన్నికల కౌంటింగ్ దగ్గర? మీకెన్ని ఓట్లు వచ్చినాయి, వాళ్ళకెన్ని ఓట్లు వచ్చినాయి? కౌంటింగ్ ప్రక్రియ దగ్గర ఎవరున్నారు? అంటే మీ వైపు నిల్చున్నది కదా సర్పంచ్ అభ్యర్థిగా, ఎవరు నిల్చున్నారు అక్కడ? ఏం జరిగింది అసలు? కౌంటింగ్ రూమ్ లో మా అభ్యర్థి కొమ్ము యాదమ్మ గారు, మా కౌంటింగ్ ఏజెంట్ కొమ్ము నరసింహ గారు ఇద్దరు వెళ్ళడం జరిగింది. వారి సైడ్ నుంచి లక్ష్మీ ప్రసన్న గారు, వారి సైడ్ నుంచి ముమ్మడి వెంకటరెడ్డి గారు ఏజెంట్ గా వెళ్ళడం జరిగింది. అయితే ఈ క్యాండిడేట్లు ఇద్దరు ఉండగానే ఆ లక్ష్మీ ప్రసన్న గారి భర్తను పిలిపించుకొని ఇద్దరికి ఈక్వల్ గా 290 వచ్చినాయని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత క్యాండిడేట్ వాళ్ళ భర్తను పిలిపించుకొని బయట నుంచి
ఆయన ఫోను ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే అక్కడ వాళ్ళ భర్తను తీసుకురావడానికి రూల్స్ లేవు కదా. రూల్స్ లేవు. ఆ ఏరియా మొత్తం ఆ ఏరియా నుంచి 200 మీటర్లలో ఉండాల్సిన పరిస్థితి, కానీ లోపలికి పిలుచుకొని ఫోన్ లో మాట్లాడి ఒక 2-3 సార్లు ఫోన్ లో మాట్లాడి కరెంటు తీసేసి ఆ క్యాండిడేట్ భర్తను పిలిపించుకొని ఆయన తోటి మంతనాలు చేసిన తర్వాత ఆర్ఓ గారు నిర్ణయం తీసుకొని చెల్లని ఓటును ఒకటి ఇందులోకి వేసి ఒక ఓటు మెజార్టీగా చూపెట్టి నేను చేస్తాను, ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని చెప్పి. మీ అభ్యర్థి వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు అటువంటి సిచ్యువేషన్? అప్పుడు అభ్యర్థి వాళ్ళు మాకు న్యాయం చేయని విధంగా వాళ్ళని పక్కకు పంపించి మళ్ళీ ఒకసారి రీకౌంటింగ్ చేయండి, మీరు న్యాయమైన విచారణ చేసి ఒకసారి రీకౌంటింగ్ చేయండి, కానీ వారిని పిలిచి వారితో ఫోన్ సంభాషణ అవసరం లేదు మేడం అని చెప్పి ఎన్నిసార్లు విన్నపం చేసినా గానీ వీళ్ళు పట్టించుకోకుండా పోలీసు వారి సహకారంతో 20-30 మంది పోలీసు వారి సహకారంతో కనీసం ఒక మహిళ అని కూడా చూడకుండా పోలీసు వారిని వినియోగించుకొని ఒక సిఐ గారు ఒక ఎస్ఐ గారు ఇంతమంది వచ్చి ఈమెను బయటికి క్యాండిడేట్ బయటికి పంపించి అలాగే ఏజెంట్ను బయటికి పంపించి ఎలాంటి సమాచారం లేకుండా పోలింగ్ డబ్బాలు తీసుకొని వెళ్ళడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వాన్ని కానీ ఎన్నికల సంఘాన్ని కానీ కోరుతా ఉన్నాం.